ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జూలై 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇక పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికలో హెచ్ అనే అక్షరం తమ పేరులో మొదటగా ఉన్నటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి లక్షణాలతో ఉంటారు వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజు మాస శివరాత్రి 25వ తేదీ. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూసినట్టయితే శుక్ర రాహువులు మాత్రమే శుభులుగా ఉన్నటువంటి కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి అమ్మకాలు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. మొత్తానికి అమ్మకం అయితే మాత్రం సాగుతుంది. భరణి నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సక్రమంగా ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి తాత్కాలికమైన వేదన కారణంగా పెద్దదైనటువంటి ఇబ్బంది లేదని అనిపించినా తాత్కాలికమైన ఇబ్బందిగానే అనుకుంటూ ఉంటారు. కృత్తికా నక్షత్ర జాతకులకి వాహన యోగం కానీ, అలాగే ఆర్థికమైనటువంటి లాభం కానీ సంతానం నుండి కలిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఈ రాశి వారు ఈ వారం గడుపుకుంటూ ఉండడం ఉత్తమం. మౌన ధ్యానాన్ని చేయడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం ప్రయాణాలని వాయిదా వేసుకోవడం కానీ, పూర్తిగా మానుకోవడం కానీ ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుజ రాహు కేతువులు అర్థశుభులుగా ఉన్నటువంటి కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు తాము అతి ముఖ్యంగా చేయవలసినటువంటి ప్రయాణాన్ని ఇప్పుడే వాయిదా వేసుకున్నట్టయితే ప్రయాణం చేసిన తర్వాత రావలసినటువంటి విఘ్నం రాకుండా పోతుంది. మనోధైర్యాన్ని పొందగలుగుతారు. రోహిణీ నక్షత్ర జాతకులు రుణాలని ఎవరైతే స్వయంగా తీర్చవలసి ఉన్నారో వారు తమ రుణానికి సంబంధించిన తీర్పుదల విషయాన్ని ముందుగానే తెలియచేసినట్టయితే అప్రతిష్ట అపకీర్తి లేకుండా పోతుంది. ఇక మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన వ్యవసాయపు పనులు ఏవైనా ఉన్నట్టయితే వాటి గురించి ముందు జాగ్రత్తగా ఉండవలసిందే తప్ప పని వాళ్ల మీద కానీ విడిచిపెట్టినట్టయితే నిశ్చయంగా అపకీర్తి పాలవ్వాల్సి వస్తుంది. పని విఘ్నం కూడా సాగవచ్చు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఈ వారం ఎంతైనా ఉత్తమం. మొలకెత్తినటువంటి శనగల్ని దానం చేయడం కానీ, మొలకెత్తిన శనగల్ని తింటూ ఉండడం కానీ ఈ వారం అంతా శ్రేయస్కరమైన పని. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తక్కువగా మాట్లాడడం చాలా మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి బుధ కేతువులు అర్థశుభులుగా ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు తీర్థయాత్ర ఆసక్తి ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి సందర్భంలో వస్తు వాహనాల విషయంలో జాగ్రత్తని వహించడం అత్యవసరం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి మానసిక ఆనందం కలుగుతుంది. సంతానానికి తగిన అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షని గర్భవతులైనటువంటి స్త్రీల విషయంలో చేయించుకుంటూ ఉండడం శ్రేయస్కరం. పునర్వసు నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరడంతో పాటు ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఏ విధమైన వ్యయాన్ని చేసుకోవాలో ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా ఉత్తమం. ఆరోగ్య భంగం లేకుండా ఉండేందుకు అమ్మవారికి పులగాన్ని నైవేద్యం పెడుతూ దాన్ని స్వీకరించడం శ్రేయస్కరం. ఈ రాశివారు ఈ వారం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడాన్ని కానీ చేసినట్టయితే కుటుంబంలో ఉండే మానసిక అనారోగ్యం సంపూర్ణంగా తొలగుతుంది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ గురు రాహులు అర్థశుభులుగా ఉన్నటువంటి కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులు తమకి తామే ధైర్యాన్ని తెచ్చుకుంటూ, ధైర్యాన్ని చెప్పుకుంటూ సంతానం నుండి లేదా భార్య నుండి లేదా భర్త నుండి వచ్చేటటువంటి వ్యతిరేకతకి సరైనటువంటి సమాధానాన్ని చెప్పుకుంటూ ఉండాలి. పుష్యమి నక్షత్ర జాతకులకి నిరంతర మనోవేదన ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ధ్యానాన్ని చేసుకోవడం శ్రేయస్కరం. అలాగే పురాణ ఇతిహాస కాలక్షేపాలకు వెళుతూ ఉండడం ఎంతైనా అవసరం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగ సూచన కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్య పరీక్షలతో పాటు దైవ ధ్యానాన్ని కూడా చేసుకుంటూ
అలాగే అష్టోత్తర శతనామ జపాలను చేయించుకోవడం శ్రేయస్కరం. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ఈ వారం అత్యుత్తమం. శారీరక ఆరోగ్యం ఉండడం కోసమని నూనె వాడకాన్ని బాగా తగ్గించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజలు ఏమాత్రమూ మానకుండా ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే రవి, కుజ, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా మఖా నక్షత్ర జాతకులకి ఆర్థిక లాభం నిదానంగా వస్తూ ఉండడమే కాక రుణాల ఒత్తిడి తొలగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి పూర్వ అధికార ప్రాప్తితో పాటు క్రమంగా కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవం మళ్లీ పుంజుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి అధిక వ్యయమయ్యేటటువంటి సూచన అకస్మాత్తుగా తప్పి ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తానికి మానసిక ఆనందాన్ని సొంతం చేస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు ఆరోగ్య భంగం కలగకుండా ఉండేందుకు ఎక్కువగా గోధుమతో సంబంధించిన ఆహార పదార్థాన్ని స్వీకరించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ఈ రాశివారు మోసపోతానేమో అనే ఆలోచనని ముందుగా ఉంచుకుని మాత్రమే ప్రతి కార్యక్రమంలోనూ ఆలోచించి పని చేసుకోవడం అవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, బుధ, గురువులు మాత్రమే శుభ్రుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వస్తు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండడమే కాక క్రింది పై అధికారులతో సత్ సంబంధాలను నెరుపుతూ ఉండాలి. హస్త నక్షత్ర జాతకులు చిన్నదైనటువంటి మోసానికి గురైనప్పటికీ కూడా దాని గురించే ఆలోచనని మానేసి తిరిగి తమదైనటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో తలదూర్చుకోవడం చాలా మంచిది. జరిగిన దానికి చింతించడం ఏమాత్రమూ సరైనటువంటి పని కాదు. చిత్తా నక్షత్ర జాతకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ తగిన ప్రయత్నాలను చేసుకుంటూ ఉన్నట్టయితే మరికొంతకాలంలో అనుకున్నటువంటి ఉద్యోగం తప్పక లభిస్తుంది. తాత్కాలికమైన నిరుత్సాహం ఏమాత్రమూ సరికాదు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారం గడపడం ఉత్తమం. తులసి ఆకుల్ని శరీర ఆరోగ్యం కోసం పరిమితమైనటువంటి సంఖ్యలో స్వీకరించడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీరి మాటల్ని వారికి, వారి మాటల్ని వీరికి ఏమాత్రమూ చెప్పకుండా ఉన్నట్టయితే ఉద్యోగంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, శుక్ర, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి కార్యక్రమం, ఉద్యోగం, అలాగే రాజకీయ విధానం తమ నిర్ణయానికి అనుగుణంగా కానీ చేసుకున్నట్టయితే ముందుకి సాగిపోగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులు చిరు కోపాన్ని విడిచి తమకి తాము ఆలోచించుకోగలిగినట్టయితే ఇతరుల మీద పగ, ద్వేష బుద్ధి లేకుండా తమని గురించి తాము ఆలోచించుకోగలిగినట్టయితే నిశ్చయంగా విజయ పరంపరని సొంతం చేసుకోగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆలోచనని మాత్రమే చేసుకుంటూ తమ జీవితాన్ని గురించి ఆలోచించుకున్నట్టయితే నిశ్చయంగా కార్యక్రమంలో యథార్థమైన విజయాన్ని సాధించగలుగుతారు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఎంతైనా మంచిది. చాతుర్మాస్య వ్రతకాలం కాబట్టి ఒక రోజంతా పచ్చి ఆకుకూరలు తింటూనే శరీరాన్ని ఉత్తమంగా ఉంచడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యయానికి కళ్యాణి కానీ వేయకపోయినట్టయితే అది అంతులేనటువంటి రుణాన్ని చేయవలసిన స్థితికి తీసుకుపోవచ్చు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే కుజ, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు తాము ఏ పనిని చేయదలిచినప్పటికీ కూడా కొద్ది పైవారితో అలాగే తమకి సంబంధించినటువంటి ఉత్తములతో ఆ వ్యవహారానికి సంబంధించిన నిపుణులతో చర్చించి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులు పై క్రింద ఉండేటటువంటి అధికారులతో సత్ సంబంధాలని నెరపనేటువంటి పక్షంలో ఉద్యోగానికి కొద్ది ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అహంకారాన్ని వీడి ప్రవర్తించక తప్పదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తప్పక ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. అయితే మానసికమైనటువంటి చింత కారణంగా ఉద్యోగంలో పొరపాట్లు చేసే అవకాశం ఉంది కాబట్టి 1-2 పర్యాయాలు ఆలోచించుకునే ఏ పనినైనా చేసుకోవాల్సి వస్తుంది. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఎంతైనా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అమ్మవారికి ప్రియమైన పులిహారని అలాగే దధ్యోదనాన్ని అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మిత్రులతో ఇతరులతో కలిసి సుఖంగా స్వీకరించడం ఉత్తమం.
ఈ రాశి వారు ఈ వారం ఇతరుల వ్యవహారాల్లో ఏమాత్రమూ తలదూర్చకుండా ఉండాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే రాహు అర్ధశుభుడిగా ఉన్నటువంటి కారణంగా మూలా నక్షత్ర జాతకులకి ప్రతి విషయంలోనూ నిరాసక్తత, ఏమీ చెయ్యాలనేటటువంటి ఉత్సాహం లేకపోవడం, తీవ్రమైన అనాసక్తి అనిపిస్తుంది. కానీ ఈ వారానికి మాత్రం అలా ఉంటుందనే ధైర్యాన్ని తెచ్చుకోగలగాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి పనుల్లో తీవ్రమైన జాప్యం కలగడం కాకుండా ఈవేళ రేపు అనేటటువంటి ఆలోచనతో ఎదురుచూపు మాత్రమే మిగలచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని పొందాల్సిన అవసరం లేదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో అనైకమత్యం కానీ తగినంత ఆదాయం లేదేమో అనే చింత కలగచ్చు. అంత మాత్రం చేత దుఃఖపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది. ముఖ్యంగా రాగితో వండినటువంటి ఆహారాన్ని, అంటే రాగి జావని కానీ రాగికి సంబంధించిన మరీ పదార్థాలతో అయినా కానీ ఈ వారాన్ని గడపగలిగినట్లయితే నిశ్చయంగా ఆరోగ్యం తమ సొంతమవుతుంది. ఇక ఈ రాశి వారు ఈ వారం ఇతరుల్ని సాధిద్దామనేటటువంటి అభిప్రాయంతో పగ, ద్వేషపు ఆలోచనల్ని మాని తీరాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే శుక్ర, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎంత శ్రమని చేశారో ఒక విషయంలో ఆ శ్రమ మొత్తం వ్యర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినా సరే ప్రయత్నాన్ని మానకుండా చేసుకోవడం అవసరం. శ్రవణ నక్షత్ర జాతకులకి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వ్యాపారం ముందుకు వెడుతుందనే నమ్మకం లేని పరిస్థితి రావచ్చు. ప్రయాణాలని తగ్గించండి, ప్రయత్నాన్ని చేయండి, నిశ్చయంగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనవసరమైన ఆలోచనలు ఎన్నున్నాయో అన్నీ చేస్తారు. కానీ ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురి కారు. ఆ మానసికమైన చింతని వీడండి. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వరాన్ని గడపండి. పల్చని మజ్జిగని, అంటే మజ్జిగని బాగా పల్చగా చేసి ఎన్ని ఎక్కువ మార్లు తీసుకోగలిగితే అన్ని మార్లు తీసుకున్నట్టయితే శరీర ఆరోగ్యం అదుపులో ఉంటుందనే యథార్థాన్ని గమనించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పొదుపుని పాటించి తీరాలి. ఆడంబరానికి ఖర్చు చేయడాన్ని పూర్తిగా మానివేయాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించే శుక్రుడు శుభుడుగా ఉన్నటువంటి కారణంగా, కేతువు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అనుకున్నటువంటి చోటికి ఉద్యోగం బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగంలో అభివృద్ధి కూడా కలిగిన, లేక ఆర్థికమైనటువంటి లాభం అంటే వేతన అభివృద్ధి కలిగిన ఆశ్చర్యపడిన అవసరం ఏమాత్రమూ లేదు. శతభిష నక్షత్ర జాతకులకి అనుకోకుండా రుణదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రుణాన్ని ఇస్తారు, తక్కువ వడ్డీకి ఇస్తారు. వీరు అనుకున్నటువంటి ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికకి ఈ రుణం సుఖంగా ఖచ్చితంగా వాడుకోవడానికి అవకాశం లభిస్తుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు తప్పక సంతానాన్ని పొందగలిగినటువంటి అవకాశం ఈ వారంలో బాగా కనిపిస్తోంది. ఆంజనేయ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపడం ఈ వారం ఉత్తమం. ఈ వారంలో అన్ని రోజుల పాటు ఏకభోజనం, అంటే ఒకే పూట ఏకభుక్త నియమం అంటారు, ఒకే పూట భోజనాన్ని చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అత్యాశకి పోయి అక్కడ ఇక్కడ పెట్టుబడుల్ని పెడదామనే ఆలోచనని మాత్రం పూర్తిగా మానుకోండి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురు శుక్రులు శుభులుగా ఉన్నటువంటి కారణంగాను, రాహు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగాను పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి పిత్రార్జితమైనటువంటి గృహం కానీ, లేక తక్కువ మూల్యానికే చక్కనైనటువంటి గృహం కానీ లభిస్తుంది. మొత్తానికి గృహ సంపాదనని చేసుకోగలుగుతారు. దానికి సంబంధించిన పత్రాలని పొందగలుగుతారు ఈ వారంలో. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి తగినటువంటి మరొక ప్రదేశం కూడా లభించడం సాగి ఆర్థికమైనటువంటి ఆనుకూల్యం బాగా పెరుగుతుంది. రేవతి నక్షత్ర జాతకులకి తమ భూమికి కానీ గృహానికి కానీ సంబంధించిన పత్రాలు లభించడంతో పాటు అవి తమవే అనేటటువంటి ధైర్యపు ఆలోచన పత్రముఖంగా పత్రికాముఖంగా లభించుతుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి కాలం. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఆరోగ్య అనుకూలత కోసం ఉసిరికని ఎక్కువగా వాడడం ఈ వారంలో చాలా శ్రేయస్కరం. ఇక ఈ వారం ఈ రాశివారు తమకి సంబంధించిన ఆలోచనల్ని మాత్రమే చేసుకుంటూ ఉండడం తప్ప ఇతరులని నిందలకి గురి చేయడం, అలాగే న్యాయస్థానానికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండడం సరికాదు.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం అంటారు. ఉత్తమురాలైనటువంటి స్త్రీ అన్ని వేళలా తన భర్తని మాత్రమే చేరి ఉంటుంది తప్ప మనస్సులో కూడా రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష అంటారు శంకర్లు. అన్యపురుషుణ్ణి స్మరించదు. కాబట్టి అదిగో అలా భార్య భర్తని నాథ అని పిలుస్తుంది. శిష్యుడు గురువుని పిలుస్తాడు. నాథ అని పిలవచ్చు. ఎందుకు పిలవచ్చు అంటే ఆయనని మాత్రమే చేరుతాడు. ఎందువల్ల ఆయనని చేరడం ఏమిటి? భగవంతుడిని కదా చేరమని గురువుగారు చెప్తున్నారు. మరి ఆ గురువుగారిని చేరడం ఏమిటి అంటే లోపల చైతన్య రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడైతే ఆ చైతన్య రూపానికి కాళ్ళు చేతులు వచ్చి కదలాడితే గురువు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి వాడు గురువు. అలాగే మూడవ వాడు పరమేశ్వరుడు. ఎందుకంటే నాథ శబ్దం పురుషుడికి అన్వయం అవుతుంది, భరిస్తాడు కాబట్టి. నాథ శబ్దం పురుషుడికి ఎందుకు అన్వయం అవుతుంది అంటే పురుషుడు పరమేశ్వరుడు ఒక్కడే యథార్థానికి. మిగిలిన వాళ్ళు లౌకికంగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారేమో కానీ యథార్థానికి మనం అందరం కూడా ఎవరిని పొందాలి అంటే ఆయన ఒక్కడినే. ఆయనే పతి. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అంటుంది వేదం. ఆయనే పతి, ఆయనే నాథుడు. శంకర భగవత్పాదులు నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? పరమేశ్వరుడికి. నమస్కారం అంటే ఏదో చేస్తున్నామన్న భావనతో చెయ్యకూడదు. ఒక్క నమస్కారానికి ఎంత శక్తి ఉన్నది అంటే ఒక గడసరి కవి ఒక మాట చెప్పాడు. నేనిత పూర్వం ఈశ్వర నమస్కారం చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యడానికి శరీరం పొందాను. ఈశ్వర ఇప్పుడు నమస్కారం చేశాను, ఇక చెయ్యడానికి నాకు శరీరం ఉండదు, కాబట్టి ఇది చివరి నమస్కారం. అంటే ఒక్కసారి పరమభక్తితో నమస్కరించిన వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. పరాశర భట్టర్లు శ్రీకుణరత్న కోశం చేస్తూ ఓ మాట అంటారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతంజలిభరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం ఇత్యదాంబా త్వం లజ్జసే కదయకోర్యుదారభావ అన్నారు. ఒక్కసారిట పరమభక్తితో లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే ఆవిడ ఇహమునందు ఆయువుని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, 3 తరాలు చూడగలిగినటువంటి శక్తిని, అదృష్టాన్ని అన్నిటినీ ఇచ్చి అనాయాసంగా జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేటట్టుగా చేసి తాను శ్రీమన్నారాయణుడితో కలిసి గరుడ వాహనం మీదొచ్చి జీవుడు శరీరం నుంచి వినిర్ముక్తుడైనప్పుడు స్వాగతం చెప్పి గరుడ వాహనం మీద ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడుతూ తాను ఓ పక్కకి వెళ్ళిపోయి పరదాచాట్న నించుంటుంది. నించుంటే ఈ ఎక్కిన జీవుడికి ఏముంటుంది? నీలతో యత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. మరి ఆ తల్లిని చూడాలని ఉండదు. స్వామి వంక చూసి పార్షదుల వంక చూసి అంటట అమ్మేది అంటట. అంటే విష్ణువు ఏమలా దాక్కున్నావేం లక్ష్మి రా అంటట. అంటే ఆవిడ సిగ్గుతో తలంచుకొని ఎర్రపడిపోయినటువంటి బుగ్గలతో వస్తుంది. ఏమ్మా తలెత్తలేదు అంటే వాడు నాకు మనస్ఫూర్తిగా నమస్కరించాడు, నేనేమి ఇచ్చాను? ఐశ్వర్యం ఇచ్చాను, ఆయుర్దాయం ఇచ్చాను, 3 తరాలు చూసే అదృష్టం ఇచ్చాను, భక్తినిచ్చాను, పాండిత్యాన్ని ఇచ్చాను, అనాయాసంగా శరీరం నుంచి విడిపోగలిగినటువంటి సౌలభ్యాన్ని ఇచ్చాను. గరుడ వాహనం మీద స్వామిని తీసుకొచ్చి స్వాగతం పలికి ఎక్కించి వైకుంఠానికి తీసుకెడుతున్నాను. ఇంతకన్నా ఏమీ చేయలేకపోయాను మనస్ఫూర్తిగా నమస్కరించిన వాడికని సిగ్గుపడి తప్పుకున్నానంటే త్వం లజ్జసే కదయకోరి యుదారభావ అన్నారు పరాశర భట్టర్లు. అది నమస్కారానికి ఉండేటటువంటి శక్తి. అందుకే సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి సాధనం ఏది అంటే నమస్కరించుట. నేను మీతో నిన్న ఒక మాట మనవి చేసి ఉన్నాను. ఒక్క మనుష్యుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ఏమిటంటే ఇతరుల్ని గౌరవించడం. ఆ గౌరవించడం అన్నది ఏ ప్రాణి చేయదు.
ఓ కుక్కని గౌరవించడం, పిల్లిని గౌరవించడం అలా ఏమి ఉండవు. భయపడతాయి తనకన్నా శక్తివంతమైన వాటిని చూసి. ఇతరులలో ఉన్న విశేషమైన విభూతిని గమనించగలగడం ఒక మంగళప్రదమైన లక్షణం. అవతల వారండి మహనీయుడు అని అనగలగాలి అంటే అసలు నీకు అవతల వారిలో మంచి గుణం చూసి బుద్ధోటు ఉంటే కదూ చూడడం. లేనినాడు అవతల వారిలో ఎన్నున్నా నీకు కనపడవు. అసలు చూడగలిగావు, చూసి అభినందించగలిగావు, అభినందించి నమస్కరించగలిగావంటే నమస్కారం పొందినవాడి సంగతి నాకు తెలియదు, కానీ నమస్కారం చేసి నువ్వు ఉన్నతుడవుతున్నావు. అది ఒక్క మనుష్యుడే చేస్తాడు. అది ఆ వినయం ఉన్నవాడు, ఆ మంగళప్రదత్వము శీలమునందు అంతర్భాగమైనవాడు తప్ప అసలు అలా ప్రవర్తించలేడు. లోకంలో శీల వైభవం తగ్గిపోతోంది అని గుర్తు ఏమిటంటే ఒకడిని ఒకడు విమర్శించేవాడు, ఒకడిని ఒకడు నింద చేసేవాడే తప్ప అవతలవాడిలో గుణాలు చూసి గౌరవించగలిగిన వాడు కనపడడం. అలా మీకు ఓ దినపత్రిక చూస్తే ఒకడినొకడు తిట్టుకోవడమే తప్ప అసలు ఎప్పుడూ ఒకడిలో ఉన్న మంచి గుణాన్ని ఇంకొకడు పొగిడినది మీకు కనపడడం తగ్గిపోతోంది అనుకోండి, శీల సంపద తరిగిపోతోందని గుర్తు. అది ప్రమాదహేతువు. సమాజానికి 3వ నెంబర్ ప్రమాద పతాకం అది. తుఫాను మాట దేవుడెరుగు, సంస్కృతి క్షీణించిపోతోందని గుర్తు. తస్మాత్ జాగ్రత్త అని, మనిషిగా బ్రతకడం నేర్చుకో అని గుర్తు. కాబట్టి నమస్కారము నోటితో వ్యక్తము చెయ్యడానికి సాధ్యము కానటువంటి ఎంతో భావనని ఆవిష్కరించడానికి పరమ సౌలభ్యమైనటువంటిది, అతి తేలికైనది ఏది అంటే నమస్కారమే. మీరు ఇప్పటికీ చూడండి, పట్టణాలలో 2 చేతులు కలిపి మనస్ఫూర్తిగా ఇలా అనేవాళ్ల సంఖ్య కొరబడిపోతుంటే, ఇప్పటికీ పల్లెటూళ్ళకి వెళ్ళండి, వయస్సు పెద్దదైపోయిన వాళ్ళు కర్ర పట్టుకు నడుస్తున్న వాళ్ళు నేను అప్పుడప్పుడు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు చూస్తాను. తొందరపడి నమస్కారం చేయరు, ఊంచుకుని నిలబడి ఆ కర్ర ఇలా భుజం మీద వేసుకుని ఇలా నమస్కారం చేస్తాడు. జారి కర్ర పడిపోతే ఇంకోళ్ళు తీసి భుజం పట్టుకుని కర్ర అందిస్తారు తప్ప కర్ర చేతిలో ఉంది కదా అని ఏదో ఇలా పెట్టి ఇలా అండవు. కర్ర భుజం మీద వేసుకుని ఇలా అంటాడు. ఇంకా ఈ సంస్కారం ఎక్కడ మిగిలిపోయింది అంటే పల్లె పట్టుల్లో మిగిలిపోయింది. అది పట్టణాల్లో క్షీణించిపోవడం బహుదా బాధాకరమైనటువంటి విశేషం. శంకరులు ఎప్పుడో షట్పది చెప్పారనుకోకండి. శంకర భగవత్పాదుల నోటి వెంట వచ్చినటువంటి మాటకు కాలదోషం ఉండదు. అది ఎప్పటికీ పనికొచ్చేది. అందుకే నమః అన్నారు, నమస్కరించుచున్నాను. ఎవరికి నమస్కరిస్తున్నావు? అనంత గుణ విభూతులు కలిగినటువంటి పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాను. ఎవరాయన? దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. శంకరాచార్యుల వారి శ్లోకాల్లో ఒక గమ్మత్తు ఉంటుంది. మొదటి శ్లోకం చెప్పినంత తేలికగా ఇక 2వ శ్లోకం చెప్పారు. కానీ అది భాషాపరంగా కఠినంగా ఉందనుకోండి, మీరు ముట్టుకోవడానికి బెంగపెట్టుకుంటారు. అందుకే మీరు చదువుతుంటే ఇతరులు కూడా ఆకర్షింపబడేటట్టు, అది ప్రార్థన కాబట్టి మీరు 1కి 4 మాటలు చేయడానికి సంతోషపడేటట్టు, మీరు సరదాగా అండం మొదలుపెట్టినా అది మీ నాలుకని పట్టుకుని వదిలిపెట్టకుండా తనంత తానుగా 1కి 10 మాటలు పలకబడేటట్టు, అత్యంత పొదుపుగా అక్షరాల్ని పేర్చి ఒక్క అక్షరాన్ని తీయడానికి వీలు లేకుండా, కలపడానికి వీలు లేకుండా బహుపొందికగా అనంత భావాల్ని అందులో గుప్పించి ఆవిష్కరిస్తారు. అందుకే అది చదువుతున్నప్పుడు అంత అందంగా ఉంటుంది. అది మహాకవుల యొక్క లక్షణం ఏమిటంటే అందులో ఉండేటటువంటి ప్రాస మీద వాళ్ళకి సంతోషం ఉండదు, భావాన్ని అందించడానికి ప్రాసని ఒక సాధనంగా చేసుకుంటారు. అందుకే మీరు ఆ శ్లోకం ఒకసారి చదవండి, మళ్ళీ ఇంకోసారి చదువుదాం అనిపిస్తుంది. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. అన్ని చివరదే అని వస్తాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి నాదం ఉంటుంది. అసలు ప్రాచీన కవులకున్న గొప్పతనం అక్కడ ఉంటుంది. చూడండి, ఏదో వైలిన్ పట్టుకొని మీరు వాయిస్తుంటే అందులోంచి ఎలా తంత్రులు మీటినప్పుడు శబ్దం వస్తుందో, లక్ష్మీ అష్టోత్తరం చదువుతుంటే మీరు ప్రశాంతంగా చదివితే అలా ఉంటుంది. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం. అన్ని చోట్ల
ఉంటుంది. మీరు నియమంగా చక్కగా మెల్లగా అనుభవిస్తూ చదువుతున్నారనుకోండి, ఏదో ఒక మాట అందులోంచి మనబడి పట్టుకుంటాడు. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని మీరంటే వాడు కనీసం శ్రద్ధాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితించ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం, అందులో అంత అందాన్ని పొదిగారు అసలు. అందుకే శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ. ఆ తల్లి అనుగ్రహం లేకుండా అలా పడదు అసలు ఆ పదాలు. శంకరులు పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమశివుడు, లోకం కోసం అనుగ్రహించారు ఆ శ్లోకాల్ని. చమత్కారం ఏమిటంటే కవిత్వంలో మొదటి శ్లోకం ఎలా ఉందో అలా రెండో శ్లోకాన్ని మీరు పట్టుకోలేరు. మొదటి శ్లోకం అవినయమపనయ విష్ణో, నాకు అవినయాన్ని తీసేయి, అర్థమైపోతుంది. రెండో శ్లోకం చదువుతున్నారనుకోండి, దివ్యధుని మకరందే, ధుని అంటే నది, దివ్యమైనటువంటి నది మకరందముగా కలిగినది ఏది? ఇప్పుడు మీకు మొట్టమొదటి పాదం నేను చెప్పాను అనుకోండి, లేదా మీరు చదువుకుంటున్నారు, వెంటనే అదేదో మీకు అర్థమైందా? శంకరుల ప్రజ్ఞ ఏమిటంటే తొందరపడిపోవద్దు, బాగా చదువు. అప్పుడు మీరు ఆగాలి. అది పొడుపు కథలా ఉంటుంది. దాంట్లో ఆయన తపస్సు చేయిస్తారు, మిమ్మల్ని ఆలోచింపచేస్తారు. చిన్నతనంలో తెలివితేటలు పెరగడానికి పొడుపు కథలు అని వేస్తుండేవారు. అవి పిల్లల చేత ఆలోచింపచేస్తూ ఉండేవి. ఏదో మా చిన్నతనంలో అన్నం తింటున్నాం అనుకోండి, ఏదో మా పెద్దకు వచ్చి భూలోకం మీద కంచులోకం, కంచులోకంలో ముత్యాలు, ముత్యాల్లో 5 నర్తకీముడులు నాట్యం చేస్తున్నారు, ఏమిటో చెప్పు అనేది. మేము ఒక్క నిమిషం ఆలోచించి అన్నం తింటున్నప్పుడు కలుపుకుంటున్న 5 వేళ్ళు, భూలోకం దాని మీద కంచం, కంచంలో ముత్యాలు అన్నం, అన్నంలో తిరుగుతున్న 5 వేళ్ళు, 5 నాట్యం చేస్తున్నారు. నాట్యం అంటే అక్కడ అన్నం తినడాన్న పొడుపు కథ కింద మార్చేసేది. ఇదే అడుగుతోందని కనిపెట్టాలి. దాని చేత తెలివితేటల్ని పొడుపు కథలుగా పెంచేవారు. అప్పుడు ఏమవుతుందంటే మీ మనసు ఏకాగ్రతని పొందుతుంది, దాన్ని పట్టుకోవడానికి వెతుక్కుంటుంది. ఎక్కడ మనసు ఏకాగ్రతని పొందిందో అదే తపస్సు. అది అనవసరపు విషయాల మీదకి వెళ్ళిందనుకోండి, భ్రష్టత్వం పొందుతుంది జన్మ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, స్వస్తి. అందుకే శ్రీ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ పరమప్రశాంతంగా ఉండగలిగినవాడు, ఎప్పుడూ తృప్తితో ఉన్నవాడు, ఎప్పుడూ సుగుణములకు నిధి అయి ఉన్నవాడు, బాహ్యమునందు సంపత్తి ఉన్నవాడు. సంపత్తి అంటే వాడికి ఇవాళ ఇది లోటు వచ్చిందన్న మాట ఎప్పుడూ ఉండదు. వాడికి ఆ పూటకి అప్పటికి ఏది కావాలో దాన్ని పరమేశ్వరుడు సమకూరుస్తుంటాడు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానంలో ఆహారంలో ఉండేటువంటి 6 రుచుల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే ఆహారంలో మనం చెప్పుకునేటప్పుడు కూడా షడ్రసోపేతమైన ఆహారం అనుకుంటూ ఉంటాం. ఈ షడ్రసోపేతమైన ఆహారం అంటే ఏంటంటే 6 రుచులు. మనకి ఆ 6 రుచులు ఏమిటంటే మధుర, ఆమ్ల, కటు, తిక్త, కషాయ, లవణ రసాలు అన్నమాట. 6 రుచులు అంటే తీపి, పులుపు, తర్వాత ఉప్పు, కారము, చేదు, వగరు. ఈ 6 రుచులు ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండాలి. అయితే ఈ రుచులన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిమాణంలో ఉండాలి మనకి. అందులో ముఖ్యంగా మధుర రసం అనేటువంటిది మన ఆహారంలో ఎక్కువ భాగం ఉండాల్సినటువంటిది. ఈ తీపి రుచి అనేటువంటిది మన శరీరం ఎదుగుదలకి చాలా అవసరమైనటువంటిది. అలాగే శరీరంలో ఉండేటువంటి కొన్ని కణాలు నశించిపోయినప్పుడు కొత్త కణాలు రావడానికి కూడా ఈ మధుర రసం లేదా తీపి రుచి చాలా అవసరమైనటువంటిది. అలాగే దాని తర్వాత మనకు చెప్పేటువంటిది ఏంటంటే ఆమ్ల రసం అంటే పులుపు. ఈ పులుపు రుచి ఆహారానికి మనం జీర్ణం చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని బాగా పెంచుతుంది, ఆకలిని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పులుపు ఏంటంటే శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ చక్కగా పనిచేసేలాగా చేయడానికి బాగా తోడ్పడుతుంది. అయితే ఈ పులుపు రుచి సంతానోత్పత్తికి అవసరమైనటువంటి కణాలకి మాత్రం మంచిది కాదనమాట. మిగతా అన్ని కణాలకి కూడా బాగా మేలు చేస్తుంది. ఆ తర్వాతది లవణ రసం అంటే ఉప్పు రుచి. ఈ ఉప్పు కూడా ఏంటంటే మనకి చాలా పరిమితంగా కావాల్సినటువంటిది, ఎక్కువగా తీసుకోకూడనటువంటి రుచి. ఈ ఉప్పు రుచి కూడా మనకి శరీరంలో మన ఆకలి, జీర్ణశక్తి బాగుండడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మూత్రం సాఫీగా అవ్వడానికి కూడా ఈ ఉప్పు రుచి కొంతవరకు అవసరం ఉంటుంది.
అయితే ఉప్పు రుచిని మళ్ళీ కాస్త, అంటే ఈ ఉప్పు కూడా మళ్ళీ మామూలుగా మనం వేసుకునేటువంటి సాల్ట్ అని కాదు, మనం అంటే వంటల్లో వాటిల్లో వేసే ఉప్పే కాదు, మనకి కాయగూరల్లో వాటిలలో కూడా లవణాలు ఉంటుంటాయి, వాటిలలో సహజంగానే ఉంటుంటాయి, అవి కూడా ఇందులోకే వస్తాయన్నమాట. ఇది మాత్రం చాలా పరిమితంగా తీసుకోవాలి. ఆ తర్వాతది కటు రసం, అంటే కారపు రుచి అనమాట. ఈ కారపు రుచి కూడా మనకి ఆకలి జీర్ణశక్తి పెరగడానికి చాలా అవసరమైనటువంటిది. అలాగే శరీరంలో ఉండేటువంటి జీవక్రియలు బాగా జరగడానికి కూడా ఈ కటు రసం లేదా కారం బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని కూడా పరిమితంగానే తీసుకోవాలి. కారపు రుచి కనుక కాస్త ఎక్కువగా తీసుకున్నట్టయితే మళ్ళీ కడుపులో మంట కానీ కడుపులో అల్సర్లు కానీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాతది చేదు రుచి, అంటే తిక్త రసం చేదు రుచి అంటాం. ఈ చేదు రుచి ఏంటంటే శరీరంలో ఉండేటువంటి అధికంగా ఉండేటువంటి కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలోంచి కొంచెం రక్తస్రావం కానీ లేకపోతే విరేచనాల ద్వారా కానీ ద్రవ పదార్థం బయటకు ఎక్కువగా పోతున్నట్టయితే దాన్ని ఆపడానికి కూడా ఈ చేదు రుచి చాలా అవసరమైనటువంటిది. ఇంకా ఆఖరిని కషాయ రసం, అంటే వగరు రుచి. ఈ వగరు రుచి కూడా శరీరానికి కొంచెం పరిమితంగా అవసరమైనటువంటిది. ఇది కూడా ఏంటంటే శరీరం నుంచి ఎక్కువగా రక్తస్రావం అది కాకుండా ఉండడానికి, విరేచనాలు అవి కాకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. అలాగే శరీరం కొంచెం దృఢంగా స్థిరంగా ఉండడానికి కూడా ఈ వగరు రుచి అవసరమైనటువంటిది. దీన్ని కూడా పరిమితంగా తీసుకోవాలి. ఈ వారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన హెచ్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరుగల వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళు పాటించవలసిన విధి విధానాలు ఏమిటో తెలుసుకుందాం. హెచ్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ ప్రయోజనం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి పనిలో కూడా అవసరానికి మించినటువంటి చాకచక్యాన్ని, తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు ధనాన్ని ఎక్కువగా కూడబెట్టడం, ధన సమృద్ధి కోసం రకరకాలైనటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేయటంలో నిష్ణాతులై ఉంటారు. అలాగే హెచ్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు సాధారణంగా తక్కువ శ్రమతోనే అన్ని కార్యాలు సులభంగా నిర్వహించగలిగినప్పటికీ నలుగురి దృష్టిలో ఎక్కువగా శ్రమ పడుతున్నట్లుగా, అందరికంటే వాళ్లే శ్రమ పడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. ఇది వీళ్లకున్న ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఆత్మవిశ్వాసాన్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. సమయానుకూలంగా వీళ్ళ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. ఎదుటి వారికి ప్రీతి కలిగించే విధంగా మాట్లాడటంలో వీళ్ళు అందవేసిన చెయ్యి అని చెప్పటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను చేరుకోవటం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా వీళ్ళు కవి హృదయాన్ని కూడా కలిగి ఉంటారు. కవి హృదయాన్ని కలిగి ఉండి సంగీత సాహిత్యాలలో విశేషంగా కృషి చేయటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. తమ చాకచక్యంతో, తమ తెలివితేటలతో, తమ లౌక్యంతో ఎదుటి వారిని ఆకట్టుకుంటూ సులభంగా వాళ్ళ కార్యాలను నెరవేర్చుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సంఖ్యాశాస్త్రానికి ఆంగ్ల అక్షరానికి ముడిపడిన సంబంధం రీత్యా పరిశీలించినట్లయితే హెచ్ అనే ఆంగ్ల అక్షరానికి 5 అనే అంకెకు అవినాభావ సంబంధం ఉంది. కనుక హెచ్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే తరచూ గణపతిని ఆరాధన చేయటం, శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయటం ద్వారా జీవితంలో త్వరగా ఉన్నత స్థితిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రతి బుధవారం నాడు వీళ్ళు ఆవుకు పచ్చగడ్డిని తినిపించటం, ఆకుకూరలను ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా ఏదైనా బుధవారం నాడు దేవాలయంలో పాలు పండ్లు సమర్పించటం, దానితో పాటుగా వీలైనప్పుడల్లా నానబెట్టిన పెసలను పక్షులకు ఆహారంగా వేయటం ద్వారా కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. నవగ్రహ ఆలయంలో బుధవారం నాడు బుధగ్రహం దగ్గర 17 ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒత్తులు వేసి దీపారాధన చేయటం ద్వారా, ఆ తర్వాత ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా జ్యోతిష శాస్త్రరీత్యా సంభవించే సర్వదోషాలను తొలగింపజేసుకుని జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎంతగానో ఉంది. వచ్చే వారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికన
ఐ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళు పాటించవలసిన సూచనలు ఏమిటో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం అంశానికి స్వాగతం. పోయినసారి మనం తెలుసుకున్నాం సూర్యభగవానుడి గురించి, ఇచ్చే ఫలితాల గురించి. ఈ వారం మరింత వివరంగా ఈ యొక్క రవిగ్రహం గురించి, అది మానవ జీవితం మీద ఇచ్చేటువంటి ప్రభావాల గురించి మరిన్ని లోతైన విషయాలు తెలుసుకుందాం. ఈ రవిగ్రహం అనుకూలంగా ఉంటే ఫలితాలు అట్టా ఉంటాయి, ప్రతికూలంగా ఉంటే ఫలితాలు అట్టా ఉంటాయి. ఇది చెప్తే అందరికి అర్థమైపోతుంది. అనుకూలంగా ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రవి అనుకూలంగా ఉన్నట్టు లెక్క. ఎవరికైతే ప్రతికూల లక్షణాలు చెప్పామో ప్రతికూల లక్షణాలు కలిస్తే వాళ్ళకి రవి ప్రతికూలంగా ఉన్నట్టు లెక్క. ముందు రవిగ్రహం అనుకూలంగా ఉంటే ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను. క్రమశిక్షణకు, టైం పంక్చువాలిటీకి, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. జీవితంలో ఉన్నత స్థితి సాధించినా ఇంకా ఏదో సాధించాలనేటువంటి పట్టుదలతో ఉంటారు. నిజాయితీ, కీర్తి ప్రతిష్టలు, వ్యక్తిగత గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు. చాలా ఆత్మాభిమానం కలిగి ఉంటారు. త్వరగా మాట్లాడటం, ముక్కుసూటిగా నడుచుకోవటం వీరి లక్షణాలు. సమయం వచ్చినప్పుడు ఎంత బతికినాడినా బంధువులను, ఇంట్లో వాళ్ళకు కూడాను సహాయం చేయరు. ఎలాంటి ప్రోత్సాహం లేకుండా ఇతరులు కూడా తనలాగా అభివృద్ధి చెందాలని చెప్పని ఉపన్యాసాలు ఇస్తారు. అలాంటి భావనలు కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఇతరుల దగ్గర తలవుగ్గి ఉండటానికి వీళ్ళు ఇష్టపడరు. రవిగ్రహం అనుకూలంగా లేకపోతే ఇచ్చే ఫలితాలు: జీవితంలో ప్రతిసారి ఉన్నత అధికార అవకాశాలు చేజారిపోతాయి. ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల్లో అందరికీ సులభంగా అయ్యే పని కష్టతరం అవుతుంది. నలుగురికి జరగాల్సిన న్యాయం మీ విషయంలో జరగదు. సామాజిక మార్పును కోరుకునేటువంటి తత్వం, నాస్తికత్వం ఇవన్నీ వీళ్ళ జీవితంలో ఒక భాగం. ముఖ్యమైనటువంటి సంఘటనలు మే నెలలో జరుగుతాయి, నవంబర్ నెలలో జరుగుతాయి. ఎందుకంటే మే నెలలో రవి ఉచ్చ స్థితిలో ఉంటాడు, నవంబర్ నెలలో నీచ స్థితిలో ఉంటాడు. అప్పుడు ఫలితాలు చాలా విభిన్నంగా ఉంటాయి, చాలా స్పీడ్గా ఉంటాయి. ఏదో రకమైనటువంటి మంచి ఫలితాన్ని కానీ చెడ్డ ఫలితాన్ని కానీ ఇవ్వగలుగుతాడు. సామర్థ్యం ఉండి కూడా అవకాశం రాక మానసికంగా ఓ రకమైనటువంటి ట్రాన్స్ లో ఉంటారు. ఈ రకమైనటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు దూరంగా ఉండాలంటే ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ప్రతిరోజు కూడాను శివాలయంలో శివదర్శనం, ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. రవిగ్రహ అనుకూలత కోసం కొన్ని సులభమైన ఉపాయాలు చెప్తున్నాను, వాటిని పాటించండి. రవిగ్రహం అనుకూలించాలంటే, ప్రతికూల ఫలితాలు పోవాలంటే తూర్పు వైపున తిరిగి ముఖ ప్రక్షాళన చేయకూడదు. చాలా మందికి ఇదొక చెడ్డలవాటు. పొద్దున్నే లేచి తూర్పు వైపున తిరిగి మొహం కడుక్కుంటారు. అది మంచి పద్ధతి కాదు, అది మానేయండి. రవికి గ్రహణం పట్టిన రోజున ఉపవాసం ఉండి మరుసటి రోజు శివాలయంలో సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించాలి. రామాలయాన్ని దర్శించి తులసీ దళాలతోటి పూజ చేయించాలి. గోధుమలు దంపుడు చేసి అందులో పంచదార మిశ్రమం చేసి పక్షులకు ఆహారంగా వేయాలి. ఇది మేడ మీద చలితే సరిపోతుంది. అందుబాటులో ఉన్న సూర్య దేవాలయాన్ని సందర్శించండి. ఆదివారం నాడు ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయండి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్న రోజున 6 ఒత్తులతోటి దీపారాధన చేయండి, చాలా మంచిది. గోధుమలతో చేసిన వంటకాలు, చపాతీలు, పూరీలు వంటివి అర్హులైన వారికి మీ శక్తి మేరకు సమర్పించి వాళ్ళ ఆకలి తీర్చండి, తప్పకుండా మంచి జరుగుతుంది. రవిగ్రహ శ్లోకం ప్రార్థన చేయటం మీకు అవకాశం ఉన్న సమయం వరకు చాలు. ఎర్రని వస్త్రాలు రామాలయంలో ఇవ్వండి. వృద్ధులకు, పేదలకు ఎరుపు రంగు శాలువాలు దానం చేయండి. శక్తికి మించి చేయొద్దు, శక్తి వరకే చేయండి. రవిగ్రహం అనుకూలతకు ఇవి సులభమైన ఉపాయాలు. అంతేకాకుండా శక్తి ఉన్నవాళ్ళు, కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూర్యపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగిన సూచన. దీన్నే సౌరహోమం అని కూడా అంటారు. ఇందువల్ల సూర్యభగవానుడి వల్ల వచ్చేటువంటి అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి, దుర్నిమిత్తమైన ఫలితాలు ఆగిపోతాయి. ఇవి రవిగ్రహ అనుకూలత కోసం చేసుకోవాల్సినటువంటి విషయాలు. అంతేకాకుండా కృత్తికా నక్షత్రం సోమవారం ఉన్న రోజున శివాలయంలో అభిషేకం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుంది, రవిగ్రహ అనుకూలత ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి వాటిని చేసుకోవడం ద్వారా మీరు సానుకూలమైన ఫలితాలు పొంది జీవితంలో సుఖాలను పొందవచ్చు. అంతేకాకుండా నవగ్రహాల్లో మిగిలిన జాతకం ప్రకారం మిగిలిన గ్రహాలు బాగాలేకపోయినా రవి ఒక్కడు అనుకూలంగా ఉంటే మిగిలినటువంటి గ్రహాలు యోగంలో ఉన్నా లేకపోయినా గానీ
ఆ జాతకుడు జీవితంలో నిలబడగలుగుతాడు. రవిగ్రహానికి అంత ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా మేషంలో రవి ఉన్నప్పుడు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి ఎంతగానో ఖర్చు వస్తుంది. అంటే ఉచ్చస్థితిలో ఉన్నటువంటి పితృకారకుడు కాబట్టి ఎప్పుడైనా సరే రవి గాని మేషంలో ఉంటే ఆ తండ్రికి అఖండమైనటువంటి యోగం పట్టడం అనేది సత్యదూరం కాదు. ఇది 100% వాస్తవం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో చంద్రగ్రహం గురించి సవివరంగా తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో కుజదోష ప్రభావాన్ని మనం పరిశీలన చేస్తుంటే ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు కుజదోషం ఎలా ఉంటుంది, అసలు వ్యక్తిగతమా వ్యవస్థాగతమా? కుజదోషం అంటే గోచార చక్రంలో కూడా కుజుడిచ్చే ఫలితాలే కీలకం. శని రాహుల తర్వాత దోష ఫలితాలను ఇవ్వాలి అంటే కుజుడే మూలం. సంహితా గ్రంథాల్లో కానీ గోచార గ్రంథాల్లో కానీ జాతక గ్రంథాల్లో కానీ కుజుడిచ్చేటటువంటి ఫలితాలు కీలకంగా కనపడుతున్నాయి. దేశం మొత్తం కష్టాలు అనుభవించేటటువంటి స్థితికి రావాలి అంటే కుజస్తంభనం జరుగుతుంది. కుజస్తంభనం జరగాలి. కుజస్తంభనం జరిగినప్పుడు దేశ ప్రజలపైన కుజుడు యొక్క ప్రభావం ఆహార పదార్థముల పైన చూపి ధరలు అధికంగా ఉండి అందుబాటులో లేనటువంటి పరిస్థితి, అనావృష్టి, అగ్ని భయాలు, చోర భయము, రక్షణాపరమైన సమస్యలు ఇవన్నీ కుజుడు యొక్క ఆధీనంలో ఉన్నాయి. ద్వాదశ స్థాన గతుడైనప్పుడు వ్యక్తి ఎటువంటి ఫలితాలను పొందుతారు? ప్రతి పనిలో కూడా చివరి వరకు కష్టపడి చివరిలో ఫలితాన్ని అనుభవించబోతున్న క్రమంలో ఆ ఫలితం చేజారిపోతుంది. అనుభూతి లేకుండా మిగిలిపోతుంది. కలలుగానే మిగిలిపోతాయి, ఊహలుగానే మిగిలిపోతాయి. చివరిలో దుఃఖం వస్తుంది. అది ఏ పనైనా సరే, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పరీక్షలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. దానికై చేసేటటువంటి మానవ ప్రయత్నంలో ద్వాదశంలో కుజుడు ఉన్నాడా లేదా అనేది సుస్పష్టంగా పరిశీలన చేసిన తర్వాతనే జాతకాన్ని పరిశీలించాలి. అంటే ముందుగా కుజుడు యొక్క ప్రభావాన్ని చూడాలంటే కాదు, లగ్నం చూడాలి. లగ్నాత్తు కుజుడు ద్వాదశంలో ఉన్నాడా లేదా? ఎందుకని లగ్నం చూడాలి? లగ్నం ప్రాణమయం. మనిషికి ప్రాణం ఎంత అవసరమో జాతక చక్రంలో లగ్నం అనేది ప్రాణము. అలాగే శశిస్థ భవనం దేహ అంటే శశిస్థ భవనం శరీరం, శరీరం శశిస్థ భవనముచ్యతే. శశి స్థ, స్థ అంటే ఉండటం, శశి అంటే చంద్రుడు. చంద్రుడున్నటువంటి రాశి దేహము. భావ ప్రకటన, భావ వ్యక్తీకరణ జరగాలి అంటే చంద్రరాశి నుండే జరగాలి. పురుషులకు గాని స్త్రీలకు గాని ద్వాదశ స్థానంలో కుజుడున్నప్పుడు ఏం జరుగుతుంది? కార్యము విఫలమవుతుంది. ఇది గమనించాలి. మనం ఈ విధంగా ప్రతిగ్రహాన్ని చెప్పుకుంటాం, కానీ కుజుడిని విశేషంగా మహర్షి చెప్పారు. మహర్షి కుజుడి పైన ఎందుకు చెప్పారు అంటే అది భౌమాధికారాన్ని ఇచ్చే గ్రహం, రాజకీయ యోగాన్ని ప్రసాదించే గ్రహం, రాజయోగాన్ని ఇచ్చే గ్రహం. ఈ కుజుడు కీలక పాత్రను పోషిస్తాడు. తనకంటూ ఒక మనస్సు ఉంటుంది, తనకంటూ ఒక ఆత్మ సాక్షి ఉంటుంది, తనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది, మానసిక ప్రపంచం. తనకు అహం ఉంటుంది, నేను మనిషి, నేను నాకు కొన్ని విలువలున్నాయి అని చెప్పే గ్రహమే కుజుడు. ఆ విలువలన్నీ హరిస్తాయి ద్వాదశంలో ఉన్నప్పుడు. వ్యక్తికి ఉన్న గౌరవం లోపిస్తుంది కుజుడు ద్వాదశంలో ఉంటే. అవమానాలు పాలవుతారు, ఎవరితోనూ కూడా సఖ్యత కుదరదు. పాపం ఎంతో కష్టపడతారు, ఎంతో మందికి సహాయం చేస్తారు, వీళ్ళకి మాత్రం ఎవరు సహాయం చేయరు. వీళ్ళని చూస్తేనే తిట్టడం మొదలు పెడతారు. ప్రధానంగా స్త్రీలను చూచినప్పుడు ఆ తల్లి స్థానంలో ఉన్న వ్యక్తిని పరిశీలించినప్పుడు ఆ తల్లి పాపం ఎంతో సహాయం చేస్తుంది పిల్లలకి, ఎంతో గౌరవంతో, ప్రేమతో, దయతో, అభిమానంతో ఆ పిల్లల్ని పోషిస్తుంది. ఈమె జాతకంలో ద్వాదశంలో కుజుడున్నారా, ఆ పిల్లలు తిరిగి అమ్మకి కృతజ్ఞతని ప్రదర్శించరు. ఇది గమనించాలి. పిల్లల నుంచి కృతజ్ఞత కోరదు ఆ తల్లి, కానీ కనీసం మర్యాద, కనీస గౌరవము, కనీస సహకారము, కనీస సంస్కారమైన చూపట్లేదే అని బాధపడుతుంది. ఇంట్లో ఒకరినొకరు గౌరవించుకోవట్లేదా? ద్వాదశంలో కుజుడున్నాడా పరిశీలన చేయండి. ఈ క్రమంలో ఏ విధంగా నివారణోపాయాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ముఖ్యంగా రేపటి నుంచి కుజ ప్రభావాన్ని తగ్గించుకోవటానికి జాతకరీత్యా సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి యోగాల్ని తెలుసుకుందాం. ఇప్పుడు
ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ఎండాకాలంలో కళ్ల కలక నివారణ కోసం త్రికోణ ఊర్ధ్వ దండాసనం కూడా ఉపకరిస్తుంది. కళ్ళు మనకు లోకాన్ని చూపిస్తాయి, అందమైన సృష్టిని మన మనోఫలకంపై ముద్రిస్తాయి. కళ్ళు మనకు వెలుగు వాకిళ్ళు. అలాంటి కళ్ళు అనారోగ్యం పాలైతే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. సాధారణంగా కళ్లకు వచ్చే అనారోగ్య సమస్య కళ్ల కలక. ఈ సమస్య నివారణకు త్రికోణ ఊర్ధ్వ దండాసనం బాగా ఉపకరిస్తుంది. 2 మోకాళ్ల మీద కూర్చొని 2 చేతుల్ని తలపైన ఉంచాలి. 2 కాళ్లను ఏటవాలుగా ఉంచాలి. దీనివల్ల కంటికి, కంటి పరిసర భాగాలకు రక్త ప్రసరణ అధికమై కంటి సమస్యలన్నీ నివారణ చెందుతాయి. ముఖ్యంగా కళ్ల కలకకు సత్వరంగా ఉపశమనం లభిస్తుంది.